ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే అన్ని వర్గాల ప్రజలకి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు పొడవడమే చంద్రబాబు నైజమని వైఎస్ జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర 5వ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో సాగింది. ఆత్మహత్య చేసుకున్న 3 రైతు కుటుంబాలకు జగన్ భరోసానిచ్చారు. వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండకు చెందిన కొర్ర గోవిందు నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని భార్య లక్ష్మీబాయిని, పిల్లలను ఓదార్చారు. ఉరవకొండలో అందుల వన్నప్ప భార్య సుశీలమ్మకు భరోసా ఇచ్చారు. వజ్రకరూరు మండలం పందికుంటకు చెందిన ఓబులేసు భార్య ఓబులమ్మను పరామర్శించారు. అన్ని నెంబర్లు ఉన్నాయి కదా, 0 నెంబర్ కొడుకు నెంబర్లు ఉన్నాయి. నిఖిల్ అని ఇద్దరు చిన్న పెద్ద కొడుకే మనిషి నెంబర్ చదివి చెప్పాను. ఉరవకొండ పట్టణంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చేనేతలు, డ్వాక్రా మహిళలు తమ కష్టాలను జగన్ కు చెప్పుకున్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరవకొండ సభలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలు ముగిశాక తన అలా అనలేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. చేనేతలు పడుతూ ఉన్న అవస్థలు, ఇబ్బందులు, చేనేతల్లోనే డ్వాక్రా వాళ్ళు కూడా మమేకమై ఉన్న వాళ్ళ పరిస్థితులు, రైతన్నలు పడుతూ ఉన్న అవస్థలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ చేనేత సదస్సు ద్వారా గతంలో ఏ రకంగా అయితే రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పారో, గడ్డు పెట్టారో, ఇవాళ చేనేత కార్మిక సోదరులు ఈ చేనేత కార్మిక సదస్సు నుంచి కూడా అదే మాదిరిగానే గట్టిగా బుద్ధి వచ్చేట్టుగా గట్టిగా గడ్డి కూడా పెట్టారు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తుందని, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తనకు మళ్ళీ ఇవాళ గుర్తుకు వస్తాయేమో అని ఆశిస్తూ, దేవుడు చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు వ్యాధి అనేది ఒకటి, ఎన్నికలు అయిపోతానే ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఆయనకు మతిమరుపు వ్యాధి అనేది వస్తుంది. ఆ మతిమరుపు వ్యాధి అనేది దేవుడు నయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి అని ఆశిస్తూ, చంద్రబాబు నాయుడు గారు మార్పు వస్తుందని, రావాలని, చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఈ చేనేత కార్మిక సోదరులకు అండగా నిలబడకపోతే, రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడకపోతే, రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అండగా నిలబడకపోతే బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు కూడా త్వరలోనే ఉందని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం కూడా చేస్తాం. ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నవేళ నిలబడుతుందని చెప్పి మరొకసారి గట్టిగా హామీ ఇస్తూ ఉన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలు, చేనేతలు కలిసి చంద్రబాబును బంగాళాఖాతంలో పడేసే రోజు దగ్గరలోనే ఉందని జగన్ హెచ్చరించారు. వీరి పోరాటాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని జగన్ ప్రకటించారు.